అయ్యో లేట్ అయిపోయింది సార్, కొంచెం తప్పుకోండి సార్. సార్ ప్లీజ్ తప్పుకోండి సార్. అయ్యో సార్, మధ్యాహ్నం తర్వాత కదా వస్తా అని చెప్పారు. గుడ్ మార్నింగ్ కుమార్. మధ్యాహ్నం వరకు వెయిట్ చేయలేకపోయాను, అందుకే. ఓకే సార్. ఏ కోర్టులో ఉన్నారు? 5వ వార్డులోనా? ఏంటి సార్ నేను చెప్పింది మర్చిపోయారా? మెజిస్ట్రేట్ కోర్టుకు రండి సార్. తర్వాత వారెంట్ తీసుకోవడం మర్చిపోకండి సార్. 100 పనులు ఏం చేయాలో అర్థం కావడం లేదు. తర్వాత మీ విషయం గురించి ఒక వకీల్తో మాట్లాడాను. ఉండండి, మళ్ళీ మాట్లాడి చూస్తాను. ఆయన బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వకీలేగా. ఏంటి అలా అడిగారు? మేము చాలా అనుభవం ఉన్న వాళ్ళతో మాత్రమే డీల్ చేస్తాం. ఆయన చాలా బిజీ, ఏ కోర్టులో ఉన్నారో తెలుసుకోవడమే కష్టం. చెప్పండి కుమారనా. ఎవిన్ సార్, ఇప్పుడు ఏ కోర్టులో ఉన్నారు? కోర్టులోనా? కోర్టులో ఉంటే నేను ఫోన్ తీస్తానా? ఖాళీగా క్యాంటీన్లో కూర్చొని వడదింటున్నా. సార్ మీరు అది మీ జూనియర్కి ఇచ్చి కొంచెం త్వరగా వస్తారా? అయ్యో, అతను వచ్చేసాడా? 2 నిమిషాలు వస్తున్నా. అతన్ని పట్టుంచండి, పారిపోతాడేమో. ఏంటి వకీలు, కోర్టు గౌన్ తీసుకుని బయలుదేరావు? కంగారు పడకండి, పని మీదే వెళ్తున్నా. సరే, ఈ బండిల్ మార్నింగ్ ఇది మధ్యాహ్నం కిస్తీ. మధ్యాహ్నం ఇస్తా. మర్చిపోవద్దు. హలో కుమార్. రండి సార్. చూడండి సార్, ఈయనే యాంటో సార్. ఎబిన్ మాథ్యూ. ప్రభువుకు స్తోత్రములు. ఇలా చూడండి సార్, ఈయన నాకు చాలా బాగా కావాల్సిన వాడు కాబట్టి ఈయన కేసును ప్రత్యేకంగా మీకు అప్పగిస్తున్నాను. మిగతా విషయాన్ని సార్తో డైరెక్ట్ గా మాట్లాడుకోండి. నాకు ఒక చిన్న పని, దీన్ని వెళ్ళొస్తాను. కుమార్, మనం మళ్ళీ మీట్ అవుదాం. థాంక్యూ. ఓకే సార్. ఓకే సార్. అసలు ఏం కేసు మీది? సార్, మనం ఆఫీస్లో కూర్చొని మాట్లాడదామా? ఓకే, మీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడదాం. ఉందా సార్? నా ఆఫీస్లో వద్దు, మీ ఆఫీస్లో కూర్చుందామా? నా ఆఫీస్లో? నా ఆఫీస్కి వెళ్దాం. వెళ్దాం. ఈ కాంపన్సేషన్ దొరకడానికి టైం పడుతుందా? 1 నిమిషం. సార్, నువ్వా విజయన్ కొట్టినట్టు ఏదైనా సాక్ష్యం ఉందా? లేదు సార్. అయితే మనం కోర్టులో చెప్పబోయేది ఏంటంటే, బార్లో తాగి వస్తుంటే పోలీసులు ఆపినప్పుడు జరిగిన గొడవలో తలకి గాయమయ్యి చనిపోయాడనో, అప్పుడు ఆ పోలీసులే విజయ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత విజయ్ ఫ్రెండ్ అయిన నీ మీద ఆ నిందను మోపారని వాదించబోతున్నాం. మనం పోలీసుల్ని ఇరికిద్దాం. ఎలా ఉంది? చెప్పవయ్యా. హలో, నేను అడ్వకేట్ ఎబిన్ని. ఆ రోజు చెప్పానుగా, వీలైనంత త్వరగా ఆ ప్రాపర్టీని ఖాళీ చేయించండి. అయ్యో, ఉన్నట్టుండి ఖాళీ చేయమంటే ఎలా? ఇప్పుడక్కడ మనుషులు ఉన్నారు. ఆ విషయాలన్నీ నాకు అనవసరం. ముందు ఖాళీ చేయించండి. నాకు ప్రెషర్ పెరుగుతూ ఉంది. అయ్యో, కొంచెం అర్థం చేసుకో. ఇప్పుడు దాన్ని ఇంకొకరు యూజ్ చేస్తున్నారు. ఇలాంటి ఎన్ని కేసులు నీ కెరీర్లో చూస్తుంటావు. అయినా ఆ సెక్షన్ గురించి నన్ను చెప్పమంటే ఎలా? అయ్యో, ఏమైంది సార్? ఉదయం నుంచి ఒకటే తలనొప్పి. మనం ఏదైనా తినొద్దామా? నేను తిన్నాను సార్. నువ్వు తినక్కర్లేదు, నేను తింటాను. పర్స్ తీసుకురావడం మర్చిపోకు. రా. చూడు తమ్ముడు, ఈ కేసుకు సంబంధించి సాక్ష్యం ముఖ్యం. అది తీసుకొచ్చి చూపిస్తేనే నువ్వు నేరస్తుడు కాదని నిరూపించగలం. నీకు వ్యతిరేకంగా సాక్ష్యం లేదు, ఎవిడెన్స్ లేదు, మరెందుకు భయపడతావు? రండి, ఇదే నా ఆఫీస్. ఇది చాలా చిన్న ఆఫీస్ గా ఉంది. కుమార్ చెప్పింది. ఆఫీస్ సైజ్ ఇప్పుడు ముఖ్యమా సార్? అవును, మీ కేసు నన్ను ఒకటి చీట్ చేశాడు. చీటింగ్ కేసు నేను డీల్ చేసేది ఐపీసీ 415, 420. వాడికి బెయిలే దొరకదు. సూపర్ సార్. కోర్టు అయిపోయిందా? అయిపోయింది. లోపల ఎవరున్నారు? జామీన్లో వచ్చిన పార్టీ. ఓ, దీనికి అబ్జెక్షన్ రెడీ చేయండి. ఎలా కట్టాలో కూడా నేర్చుకోలేదా మాధవి? మేడం పెద్ద వకీలు, కానీ ఫైల్ ఎలా కట్టాలో కూడా తెలియదు. లాయర్ గారు, ఈ 2 కేసులు రేపు హియరింగ్కి వస్తాయి. ఒక సీఎంపీ ఉంది, మిగతావి చెక్ చేయండి. అన్నా, ఈ రోజు త్వరగా వెళ్ళాలని ముందే చెప్పానుగా. ఏంటి సార్ ఇలా అంటున్నారు? రేపు హియరింగ్కి వచ్చే కేసులు అవి. ప్రసవానికి నా భార్యని తన అమ్మాయి ఇంట్లో వదిలేసి వచ్చినప్పటి నుంచి చూడలేదు. ఈ రోజు వెళ్ళకపోతే నా సొంత డివోర్స్ కేసుని నేనే వాదించుకోవాలి. అనే పర్వాలేదు, ఆయన వెళ్ళనివ్వండి, నేను చూసుకుంటాను. ఇదంతా పూర్తి చేసేసరికి తెల్లారిపోతుందమ్మా. నీకు తోడుగా నేను కూర్చోవాలి ఇక్కడ. నాకు ఎవరి తోడు అవసరం లేదు, ఆయనకి తెలియకుండా ఉంటే చాలు. థ్యాంక్స్. చాలు చాలు, దయచేసి ఐస్ పెట్టే పని వద్దు. సీనియర్స్ ముందు ఎప్పుడు నా పరువు తీయాలని అనుకుంటారు కదా, ఇంకెప్పుడు అలా చేయకండి. లేదంటే మంజు అక్కకి మెసేజ్ చేసిన విషయం సార్కి చెప్పాల్సి ఉంటుంది. అదేం లేదు, తన డివోర్స్ కేసులో డౌట్స్ ఉంటే. అర్ధరాత్రులా? సార్ రమ్మన్నారు. మిమ్మల్ని కాదు, ఆవిడ్ని.
చార్జ్ షీట్ రానివ్వండి, ఆ తర్వాత మనం ఎఫ్ఐఆర్ సంగతి చూసుకుందాం. సార్ ఈఎంఐ నేను చెప్పింది. మాధవి, వీళ్ళే బెయిల్ అష్యూరిటీస్. హలో హలో ఆధార్ కార్డు కాపీ, ట్యాక్స్ పే చేసిన రిసిప్ట్స్ అన్ని ఉన్నాయి. రేపు మధ్యాహ్నంలోగా ఎగ్జిక్యూట్ చేసేయండి. ఓకే. కాదు సార్, జామీన్ కోసం మీరు వస్తేనే సార్ బాగుంటుంది. జామీన్ ఆల్రెడీ మీకు వచ్చేసింది కదా, నేనే కదా మీకు ఇప్పించింది. ఇది కేవలం డాక్యుమెంట్ సబ్మిట్ చేసే విషయమే, అది మాధవి చూసుకుంటుంది. అది ఓకే సార్, కానీ ఏదైనా సమస్య వస్తే వీళ్ళందరూ ఫ్రెషర్స్ కదా. మాధవికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, పైగా ప్రాబ్లమ్స్ ఏమీ రాకూడదనే కదా ముందుగానే డాక్యుమెంట్స్ అన్ని తీసి పెట్టుకునేది. మీరేం భయపడకండి. వకీల్ సార్. రా రా, ఒక్క నిమిషం తినేసి వస్తాను. సారీ, నేను తెలియకుండా వేరే ఆఫీస్కి వచ్చాను. అదేం పర్వాలేదు, వచ్చేసరిగా కూర్చోండి. ఏమైంది? ఇక్కడికేగా తీసుకొచ్చారు. ఎక్స్క్యూజ్ మీ, నేను వకీల్ సార్ని కలవాలి. గుండ్రాయిలా నీ ముందు కూర్చున్నానుగా. అది కాదు, ఈ ఆఫీస్లో మెయిన్ వకీల్ ఉంటారే, ఆయన్ని కలవాలి సార్. ఈ ఆఫీస్ కి నేను మాత్రమే వకీల్ని. బయటికి వెళ్లి బోర్డు చదువు. సతీష్ ముల్లూరు, బీకామ్ ఎల్ఎల్బి. నమ్మకం కలిగిందా? ఎందుకు అక్కడే నిలబడ్డారు? లోపలికి రండి. ఒక్క నిమిషం సార్, ఒక కాల్ చేసుకుంటాను. కుమార్, వాడికి నేను అన్ని విషయాలు చెప్పాకే పంపించాను, అయినా విధవ ఎందుకు వచ్చాడు? అది నువ్వు చెప్పిన లా పాయింట్స్ అన్ని వాడికి అర్థమై ఉండవు. ఆహా, దానికి ఛాన్స్ లేదు. ఆఫీస్ కండిషన్ చూసి డౌట్ వచ్చి తిరిగి వచ్చింటాడు. అయితే నువ్వు రిచ్ గా ఉండే ఆఫీస్ సెట్ చేసుకో. రిచ్ అక్కర్లేదండి, ఒక మీడియం సెటప్ దొరికినా చాలు. చాలా మాట మార్చవుగా. మన సురేంద్ర గారు ఆఫీస్ మార్చబోతున్నారని విన్నాను. నువ్వు ట్రై చేస్తావా? వెళ్ళి చూద్దామా? రెంట్ ఎంత ఉంటుంది? నెలకు 15,000. ఒక మంచి ఆఫీస్ కి ఆ మాత్రం ఇవ్వాలిగా. మనకు వస్తే కదా ఇవ్వడానికి. రై, నీకు ఆఫీస్ ఖచ్చితంగా కావాలి. అద్దె గురించి ఆలోచించుకో, ఏదో ఒకటి చేద్దాం. ప్రస్తుతానికి నాన్న దగ్గర నుంచి తీసుకో. సరే, ఆయన వద్దు, నీ బావను అడుగు. ఆయన బార్లో ఉన్న ఎంటీ బాటిల్స్ అమ్మితే చాలు, 2 ఆఫీసులు పెట్టచ్చు. అవన్నీ ఎందుకు సార్ అనవసరంగా? అయితే నా ఆఫీసులోనే పర్మనెంట్ గా డేగా వేద్దాం అనుకుంటున్నావు, అంతేగా? మీరే కదా సార్ నాకు ఒక బత్తాయి జ్యూస్. వినడానికి బాగానే ఉంది. దేని గురించి అంత సీరియస్ గా డిస్కషన్ చేస్తున్నారు? ఒక ఆఫీస్ స్పేస్ ఖాళీగా ఉంటే అద్దెకి తీసుకోమని చెప్తున్నాను. జరిగే విషయం అయితే చెప్పండి, తను కొంచెం బిల్డప్ ఎక్కువ ఇస్తాడు. నీ అభిప్రాయం ఇప్పుడు ఎవరు అడిగారని? అందువల్లే అనవసరంగా నీతో నేను మాట్లాడట్లేదు. అయితే మాట్లాడుకు. సరే, మాట్లాడను. మీరెందుకు అనవసరంగా తనతో మాట్లాడుతున్నారు? ఏమ్మా మధు, వీడు బాగా సెటిల్ అయితేనే కదా నేను మనశ్శాంతిగా ఉండగలను. ఈ రోజు మధ్యాహ్నమే కదా జడ్జ్మెంట్. అది మనకు అనుకూలంగానే ఉంటుంది. అది వెజ్ కాదు. ఏంటి కేసు? డొమెస్టిక్ వైలెన్స్. నిజంగానే డొమెస్టిక్ వైలెన్సా లేదా ఊరికే నింద వేశారా? కేసు గెలవాలి కదా. ఇవన్నీ జరుగుతాయని నేను పెళ్లి చేసుకోలేదు. భయం ఉండడం మంచిది. అవునవును, కరెక్టే. లేకపోతే ఆ అమ్మాయి కూడా ఇరుక్కున్నట్టు నేను ఏ ఇరుక్కుంటాను. యాంగిల్లో అమ్మాయి కూడా కనిపిస్తున్నాడు? పెళ్లి తర్వాత ఇంకొక అమ్మాయితో తిరగడం తప్పు కదా? అలాంటప్పుడు అది మాత్రం చెప్పొచ్చుగా. అన్ని విషయాల్లో మీకు ప్రిఫరెన్స్ ఉన్నాయి, మరెందుకు అనవసరమైన సెక్షన్స్ యాడ్ చేస్తారు? యాడ్ చేసే సెక్షన్ లో తప్పు లేదు. మెంటల్ అబ్యూస్ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ లో డౌటే లేదు. తర్వాత నాకు ఎటువంటి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జడ్జ్మెంటల్ ఇవ్వకుండా ఉంటేనే చాలు. సర్లే. అరే, నా క్లయింట్ కోసం మీరెందుకు గొడవ పడతారు? ఊరికే. వస్తున్నాను సార్. సార్ ఆఫీస్కి రమ్మంటున్నారు. త్వరగా వెళ్ళండి మేడం. ఏదో ఒక అమ్మాయి కూడా ఊరి శిక్ష ఇప్పించండి. ఈ మాటలకేం తక్కువ లేదు. అన్న, నా జ్యూస్ కూడా వీడి అకౌంట్ లోనే రాయండి. తనతో వాదించి గెలవలేవు. నేనే తనతో మాట్లాడడానికి భయపడతాను. నిజమే చెప్తున్నాను. రే, నమ్మరా? బయలుదేరుతున్నాను. బాయ్ మా. నాకా? ఎందుకు? నాకు తోడుగా చెరి అన్నయ్య కూడా ఉన్నారు. లేట్ అవదు, వస్తున్నా. మధు, హే, నువ్వు ఇంకా వెళ్ళలేదా? నేను బయలుదేరిపోయాను. మీ అమ్మ కాల్ చేసి నువ్వు ఆఫీస్లో ఉన్నావు. ఒంటరిగా వెళ్ళడానికి భయపడతావని కంపెనీ ఇద్దామని వచ్చాను. బాయమా. ఏంటి నాకా? నేను ఒంటరిగా వెళ్తే ఏమవుతుంది? నన్ను ఎవరైనా తీసుకెళ్ళిపోతారా? నువ్వు ఇచ్చే టార్చర్కి వాడు తట్టుకోవాలిగా. మధు, నేను ఇక్కడి నుంచి రైట్ తీసుకుంటాను. మధు,
ఏమైంది? పక్కనున్న నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. రేపు కలుద్దాం. గుడ్ నైట్. నాతో ఇంటి వరకు తోడొస్తానన్నా? నువ్వేగా నీకు తోడక్కర్లేదు, భయం లేదు, ఒంటరిగా నాకు ఒంటరిగా వెళ్తున్నావు. వెళ్ళాలంటే భయం లేదు. ఒక విషయం చెప్తాను, నువ్వు ఒక పనిని పూర్తిగా చేయలేకపోతే ఒప్పుకోకు. అందుకే నేను చెప్తూ ఉంటాను, నీ పని మాత్రం చూసుకోండి. ఇప్పుడు ఏంటి నీతో రమ్మంటావా? అవసరం లేదు, నేను వెళ్తాను. నాకు దారి తెలుసు. ఓకే, గుడ్ నైట్. వచ్చావా? ఆహా, ఏంటయ్యా తోడొచ్చావా? నేను తోడుగా ఏమీ పిలవలేదు. ఆ సారే వచ్చారు. లోపలికి రా, భోంచేసి వెళ్దాం. వద్దండి, చెల్లి బావ వచ్చారు, నా కోసం వెయిట్ చేస్తుంటారు. ఏదో ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని చెప్పినట్టును. అది అప్పుడు అన్నాను మేడం. ఓహో, బయలుదేరుతానంటీ. సరే బాబు. ఉంటా. పోయినసారి పోటీ చేసినప్పుడు మన పార్టీ వాళ్లే జాకబ్ గారిని ఓడించింది. అందువల్ల ఇప్పుడు ఆయన ఎక్కడ పోటీ చేస్తున్నారో మీకు తెలుసా? తెలీదు. ఎక్కడ? మన సొంత నియోజకవర్గంలో. ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు. ఖర్చు ఎంత అవుతుందో తెలుసా? అయ్యి బావా, ఇందులో నా కాంట్రిబ్యూషన్ ఎంతో తెలుసా? కోట్లు పోసినట్టున్నారు. దీనివల్ల నీకేదైనా ఉపయోగం ఉంటుందా? ఉపయోగం లేకుండా ఎలా ఉంటుంది? నేను మాట్లాడుతుంటే నువ్వు వినకుండా తింటున్నావేంటి? మీరు చెప్పండి, నేను వింటున్నాను. రాజకీయ నాయకుల సపోర్ట్ లేకుండా ఈ ఊళ్ళో బార్ నడపడం సాధ్యం కాదు తెలుసా? జేకబ్ గారు గెలిస్తే మంత్రి అవుతారు. 5 ఏళ్ళు మనకి ఢోకా లేదు. అందుకే ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత నా పేరు మీద ఉన్న బార్ లైసెన్స్ ని రెన్యూవల్ చేద్దాం అనుకుంటున్నాను. నా వంతు సమాజ సేవ. బావ లైఫ్ కూడా మారిపోద్ది. కొంచెమేమీ కాదు, మంచి బెనిఫిట్ ఉంటుంది. దాని గురించి కాదు, బీఫ్ గురించి. అయితే నాకు కూడా కొంచెం పెట్టండి. ఎలక్షన్ లో గెలిస్తే ఏం చేస్తారు? చేసినప్పుడు చూస్తారుగా. అంతేకాదు, బావను కూడా వేరే లెవెల్కి తీసుకువెళ్తాను. ఏంటి, మంత్రి అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? ఆశ చూడు. చూడండి అల్లుడు గారు, మీరు మనసు పెట్టారంటే వీడికి ఉద్యోగం దొరుకుతుంది. లేదంటే నల్లకోట వేసుకుని కాకిలాగా ఇంటికి కోర్టుకి తిరుగుతూనే ఉంటాడు. ఎవరు పిల్లను కూడా ఇవ్వరు. ఈ కుర్రాళ్ళకి ఎప్పుడు ఒకసారి దెబ్బ తింటేనే అనుభవం వస్తుంది. కొన్నాళ్ళు ఆగండి, ఏదోటి చేసేద్దాం. మంత్రి అమ్మాయి అంటే నాకు ఓకేనే. ఆశ ఎక్కువే. బావా, ఆఫీస్కి ప్లేస్ చూస్తాను. చూస్తున్నాను, ఇంకేం సెట్ కాలేదు. ఇలా చూడు, కోర్టు పక్కనే మా చిన్నాన్నీళ్ళు ఖాళీగానే ఉంది కదా. ₹1 కూడా ఇవ్వక్కర్లేదు, నేను చెప్తే వింటాను. అదేం అక్కర్లేదు బావా. ప్రెస్టీజా? లాస్ట్ అభిమానధనుడు. ఇది తినే తీరాలి. ఇదిగోండి.